ఆ మధ్య ఈశ్వర పర్యటనకు వచ్చారండి. వచ్చినప్పుడు కత్తిపూడి వచ్చారండి, తర్వాత పిఠాపురం వెళ్ళారు. కాకినాడ వచ్చేటప్పటికి ఎవరో కాగితం రాసిచ్చారటండి. నన్ను బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. బూతులు తిడితే నేను 2 ఉత్తరాలు రాశానండి. రంగా గారి హత్య తర్వాత నుంచి జరిగిన సంఘటనని రాశానండి. అయ్యా అప్పుడు తమరు ఎక్కడున్నారన్నయ్యా, ఎందుకు స్పందించలేదన్నయ్యా, రంగా గారు టీయో కాఫీయో ఇచ్చేయని చెప్పి తమను వీడియోలో పెట్టారు కదన్నయ్యా అని అడిగితే కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఆ క్లబ్బులు నడిపి ఆయన చేత ముదగా భద్రామ భార్య చచ్చిపోయింది, శవం చూడడానికి వెళ్ళండి, ముదగా భద్రామ కొడుకు చచ్చిపోయాడు, శవం చూడడానికి వెళ్ళండి, ముదగా భద్రామాన్ని ఏర్పట్టేసి మెడలో అమ్మవారు బలిస్తున్నాం అని ఈ విధంగా ఘోరంగా అవమానించే మాటలు చెప్పడం, పలికించడంతో పాటు 5 రూపాయలు 10 రూపాయలు నాకు అమౌంట్ చేయించారయ్యా. అయ్యా మీ స్థాయి 5 రూపాయలైనా 10 రూపాయలైనా మనిషి 1,00,000 రూపాయలు చెప్పనా, రోజు 100 మంది చెప్పనా, అమౌంట్ చేయండి అయ్యా, తీసుకుంటాను, నాకు ఖర్చులు సరిపోతాయి. 5 రూపాయలు 10 రూపాయలు ఏంటి మీ స్థితి ఇదేనా అంటే సమాధానం లేదన్నయ్యా.